హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం బెండకాయ పెరుగు చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ప్లెయిన్గా మనం పెరుగు చారు చేస్తేనే మనకి చాలా ఇష్టం కదా. అలాంటిది దీంట్లో మనం బెండకాయ వేసి పెరుగు చారు చేస్తే ఆ రుచి ఇంకా పెరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే ఇలాంటి పెరుగు చారు చేసుకుంటే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు. బాడీకి కూడా మనకి మంచి కూల్నెస్ అనేది ఇస్తుంది. మరి ఇంకెందుకు లేట్, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి మనము ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇలా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము పచ్చిశనగపప్పు అలాగే మినపపప్పుని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకోవటం వలన పెరుగు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ మనకి పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇవి మంచిగా మనకి వేగిపోవాలి. ఇలా మనకి తాలింపు అనేది చక్కగా వేగిపోవాలి. ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనం సన్నగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనము వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్గా మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం వేగిపోతే సరిపోతుంది. ఇలా మనం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంత చిన్నగా వద్దు అనుకుంటే మనం పులుసుకి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలా ఆ షేప్లో కట్ చేసుకున్న పొడవుగా బాగుంటుంది. కానీ నాకు ఇలా చిన్నగా కట్ చేస్తేనే ఇష్టం కాబట్టి ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న జిగురు అంతా కూడా వెళ్ళిపోవాలి. అప్పుడే ఇది చక్కగా ఫ్రై అయినట్టు అర్థం. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో దీన్ని మనము ఉడికించుకుందాము. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము ఉప్పుని వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పెరుగులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత పెరుగుకి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ బెండకాయలు కూడా మనకి చక్కగా ఉడికిపోతున్నాయి కదా. ఇలా జిగురు అంతా కూడా ఉంది కదా, ఇది కంప్లీట్గా పోయేంత వరకు దీన్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఫ్రై అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా మనకి బెండకాయలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. తర్వాత ఇలా మనకి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఈ పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనము డైరెక్ట్గా బెండకాయ కర్రీలాగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా మనం పెరుగులో వేసుకున్నా కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇలా పెరుగులో వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పెరుగు చారు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ స్టైల్ ప్లెయిన్ పెరుగు చారు కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా బెండకాయ వేసి పెరుగు చారు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా మీ అందరికీ. చూసారు కదా, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి సమ్మర్లో మనం ఇలా బెండకాయ వేసి పెరుగు చారు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ పెరుగు చారుని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.